దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న ఆటో ఎక్స్పో ఆకట్టుకుంటోంది. ఎలక్ట్రిక్ వెహికల్స్ లో కొత్త మోడల్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ నెల 22 వరకు భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో జరగనుంది. ప్రపంచంలోని ఆటోమొబైల్ కంపెనీలన్నీ తమ మోడల్ను ప్రదర్శిస్తాయి. దేశీయ దిగ్గజాలైన టాటా మోటార్స్, మారుతి సుజుకి నుంచి గ్లోబల్ కంపెనీలైన టొయోటా, చైనా BYD వరకు సుమారు 28 కంపెనీలు తమ కొత్త వాహనాలను ఆవిష్కరించనున్నాయి. ఇప్పటికే SUV ఈ విటారాను మారుతి సుజుకి ఆవిష్కరించగా, క్రెటా EVని రిలీజ్ చేసింది హుండై ఇండియా. SUV ఈ విటారాను సింగిల్ ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల దూరం ప్రయాణించొచ్చని మారుతి చెబుతోంది. ఈ యాక్సెస్ ను కూడా విడుదల చేసింది సుజుకి మోటార్స్. ప్రపంచంలోని తొలి CNG స్కూటర్ ను TVS ప్రదర్శించింది. టాటా మోటార్స్ సియారా కూడా ఆకట్టుకుంది. ఇక కియా ఇండియా EV6 ను పరిచయం చేసింది. సైబస్టర్ అలాగే MG M9లను MG మోటార్స్ ఆవిష్కరించింది. X1 లాంగ్ వీల్ బేస్ ను ప్రదర్శించిన BMW, మినీ కూపర్ కొత్త వెర్షన్ ను కూడా పరిచయం చేసింది.